చెరువులతో పాటు ప్రభుత్వ స్థలాల పరిరక్షణ లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు విశేష అధికారాలు దక్కాయి. మేరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోకి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. రాజ్ భవన్ ఆమోద ముద్రతో జాప్యానికి తావు లేకుండా స్వయంగా చర్యలకు సకాలంలో తీసుకునే అవకాశం హైడ్రాకు కలగనుంది. విపత్తు స్పందన ఆస్తుల పర్యవేక్షణ పరిరక్షణ ఏజెన్సీ హైడ్రాకి విస్తృత అధికారాలు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. రాజముద్ర పడ్డంతో ఇకపై హైడ్రా చేపట్టే అన్ని కార్యకలాపాలకు చట్టబద్ధత లభించింది. ఆ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అప్పటి వరకు హైడ్రాకి ఆర్డినెన్స్ రక్షణగా ఉండనుంది. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ పై గవర్నర్ పలు సందేహాలు వ్యక్తం చేయగా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ నివృత్తి చేయడంతో జిష్ణుదేవ్ వర్మ ఆమోదముద్ర వేశారు. చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు, ఆట స్థలాలు సహా ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడం సహా ప్రకృతి వైపరీత్యాల సమయంలో రక్షణ చర్యలు, భారీ వర్షాలు వచ్చినప్పుడు ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని క్రమబద్ధీకరించడం, అగ్నిమాపక సేవలకు ఎన్ఓసి జారీ తదితర లక్ష్యాలతో జూలై 19న జీవో MS-99 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా పరిధిలో ORR వరకు ఉన్న ప్రాంతాన్ని హైడ్రా పరిధిలో చేర్చారు. హైడ్రా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ విభాగం, విపత్తు నిర్వహణ విభాగాలు ఇప్పటికే పనిచేస్తుండగా ఆర్డినెన్స్తో మరిన్ని కీలక అధికారాలు హైడ్రాకు దాఖలు పడ్డాయి. ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఇటీవలే పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందిని ప్రభుత్వం కేటాయించింది. ఆక్రమణలను పరిశీలించడం, నోటీసులు ఇవ్వడం, ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల తొలగింపు అధికారం కల్పించే GHMC చట్టం 1955లోని సెక్షన్ 374Bని ఆర్డినెన్స్లో చేర్చారు. అనధికార ప్రకటనలను జరిమానాలు విధించే అధికారం హైడ్రాకు బదిలీ అయింది. పురపాలక చట్టం 2019 ప్రకారం సంబంధిత కార్పొరేషన్, మున్సిపాలిటీ కమిషనర్కి ఉన్నత అధికారాలు, బీపాస్ చట్టం 2020 ప్రకారం జోనల్ కమిషనర్ నేతృత్వంలోని జోనల్ టాస్క్ ఫోర్స్, కలెక్టర్ నేతృత్వంలో జిల్లా టాస్క్ ఫోర్స్కు ఉన్న అధికారాలను హైడ్రాకు ఇచ్చారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి తేజ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి తేజ, మొత్తంగా ఆర్డినెన్స్కి అయితే గవర్నర్ ఆమోదం తెలిపారు. దీంతో చట్టబద్ధంగా ఇప్పటి నుంచి హైడ్రా ఏ పని చేసినా కానీ ఒక సరికొత్త వెపన్ లాగా ఉంటుందని చెప్పుకోవాలి హైడ్రాకే. దాంతోపాటుగా అనేక ఇతర శాఖలను కూడా హైడ్రాకి లింక్ చేస్తూ నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంటే ఎక్కడైనా పోస్టర్లు అతికించినా కానీ దానికి సంబంధించిన జరిమానాను విధించేందుకు హైడ్రాకు పూర్తి అధికారాలను బదలాయించినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా గవర్నర్ ఆమోదం పొందడంతో ఆర్డినెన్స్ ఇప్పటి నుంచి హైడ్రా మరింత దూసుకుపోబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? విజయ్, మొత్తంగా ఇటు హైడ్రా ఏర్పాటు ఏ విధంగా జరిగింది అనేది, హైడ్రా ఏర్పాటు జరిగిన తర్వాత నుంచి ఏ స్థాయిలో కూడా ఇటు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేటువంటి పనిలో ఉంది, ఆ అక్రమ నిర్మాణాలను ఏ విధంగా తొలగిస్తుంది అనేటువంటి ఆ పరిస్థితులన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే నిన్న మొన్నటి వరకు కూడా అంటే హైడ్రాకు విశిష్ట అధికారాలు వస్తాయి, విశేష అధికారాలు వస్తాయి అని అన్నప్పటికీ కూడా అది మొత్తంగా అది ఈ రోజు కార్యరూపం దాల్చింది అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎందుకంటే ఇటు GHMCకి కావచ్చు, HMDAకి కావచ్చు, వాటర్ వర్క్స్ కి, HMWS వాటర్ వర్క్స్ కి సంబంధించినటువంటి కావచ్చు, వీటన్నిటి ఈ శాఖలన్నిటి, ఈ విభాగాలన్నిటికీ కూడా విశిష్ట అధికారాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అంతకు మించినటువంటి విశిష్ట అధికారాలు అయితే మాత్రం ప్రస్తుతం హైడ్రాకు లభించాయన్నట్లుగానే చెప్పాలి. ఇటీవలే కేబినెట్ ఆమోదం కూడా, కేబినెట్ కూడా ఒక కీలకమైనటువంటి తీర్మానం చేసింది హైడ్రాకు విశిష్ట అధికారాలు ఇవ్వాలంటూ కూడా. సో అది ఇవాళ గవర్నర్ ఆమోదముద్ర వేయడంతో పూర్తిగా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదముద్ర లభించడంతో మొత్తంగా హైడ్రాకు విశేష అధికారాలు లభించాయన్నట్లుగానే చెప్పాలి. ఇక పూర్తి స్థాయిలో ఒక స్వయం ప్రతిపత్తి సంస్థగా ఎక్కడైనా కానీ ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేటువంటి దానిలో భాగంగా ఇటు చెరువులు కావచ్చు, నాలాలు కావచ్చు, కుంటలు కావచ్చు, బఫర్ జోన్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలపైన కావచ్చు, FTL జోన్లలో నిర్మించినటువంటి అక్రమ నిర్మాణాలపైన కావచ్చు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునేటువంటి అధికారం కల్పిస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం, కేబినెట్ ఆమోదం అనంతరం ఇటు గవర్నర్ ఆమోదం కూడా పొందిన నేపథ్యంలో ఆర్డినెన్స్ కూడా పూర్తి స్థాయి ఆమోదం లభించింది. సో మొత్తంగా అయితే మాత్రం
అంటే హైడ్రా ఏర్పాటు గురించి మొదటి నుంచి కూడా చాలా తీవ్ర సందిగ్ధాలు చాలా మందికి ఉన్నాయి. అసలు ఏ ప్రాతిపదికన ఈ విధంగా కూలుస్తున్నారు అని చాలా మంది, కొంతమంది కోర్టును ఆశ్రయించేటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అసలు హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏంటి అనేటువంటి ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు, సవాళ్లు ఇటు హైడ్రాకు ఎదురైనటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ఒక సమాధానం చెప్పే విధంగా అయితే మాత్రం మొత్తంగా హైడ్రాకు విశేష అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ కూడా జారీ అయిపోయినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ హైడ్రా అయితే మాత్రం జూలై 19న జీవో నెంబర్ 99 ద్వారా ఏర్పడింది. మొత్తంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో, అంటే ప్రత్యేకించి ఔటర్ రింగ్ రోడ్ గా చెప్పబడేటువంటి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కోర్ ఏరియా మొత్తం కూడా ఇప్పుడు హైడ్రా పరిధిలోనే వస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా హైడ్రాకి అయితే మాత్రం అంటే ఈ ఆక్రమణల తొలగింపు అధికారాలు కల్పించే విధంగా కూడా జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి చట్టం 1955 సెక్షన్ 374 బి ప్రకారం కూడా ఆర్డినెన్స్ లో ఈ జియో అంటే ఈ చేర్చడం జరిగినట్లుగానే ఈ సెక్షన్ ను చేర్చారు అన్నట్టుగానే మనం చెప్పాలి. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రాకు విశేష అధికారాలు లభించిన నేపథ్యంలో ఇక మరింత దూకుడుగా వ్యవహరించబోతుంది. అయితే వస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు, ఇటు ప్రతిపక్షాల నుంచి విమర్శలు, బాధితుల నుంచి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటి కూడా ఆచితూచి అడుగులు వేస్తూ, అదేవిధంగా పూర్తిగా న్యాయ సలహాలు పాటిస్తూ, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటూ కూడా హైడ్రా మరింత దూసుకుపోబోతుంది ముందుకే అన్నట్లుగానే మనం చెప్పాలి. ఎస్, అంటే దాంతో పాటుగా తేజ, అంటే ఒకవైపు హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యలు చేసింది రంగనాథ్కి సంబంధించి, లేకపోతే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి మీరు ఆదివారాలు, శనివారాలు పనిచేయాల్సినటువంటి అవసరం అసలు మీకేముంది, ఇటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది హైకోర్టు. కొంత తీవ్రంగానే పరిగణించినట్లుగా స్పష్టంగా అర్థమైంది మనం ఆ హియరింగ్ మొత్తాన్ని కూడా చూసినట్లయితే. అయితే ఇప్పుడు దానికి భిన్నంగా గవర్నర్ ఆర్డినెన్స్ కూడా ఆమోదం పొందింది కాబట్టి, అంటే హైకోర్టు తీర్పు వచ్చినప్పుడు ఏమో కొంత వెనక్కి తగ్గుతారని అందరం కూడా భావించాము. ఇప్పుడు మళ్ళీ ఇటువైపు చూసినట్లయితే గవర్నర్ ఆర్డినెన్స్తో మరింత ముందుకు వెళ్ళిపోతున్నట్లుగా తెలుస్తోంది. అంటే అసలు మొత్తంగా హైడ్రా ఏం ఆలోచిస్తోంది? సామాన్యుల ఇళ్లను వదిలిపెట్టేసి బడాబాబుల నిర్మాణాలను కూల్చివేయాలని ఆలోచిస్తోందా, లేకపోతే మొత్తంగా ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని ఆలోచిస్తోందా? అసలు హైడ్రా ఆలోచన ఏ విధంగా ఉంది తేజ? అంటే విజయ్, హైడ్రా ఆలోచన చూస్తే మాత్రం అంటే హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా చూస్తే, అంటే ఆదరాబాదరాగా అంత తొందరగా రాత్రికి రాత్రే హైదరాబాద్ ని డెవలప్ చేసేయాలి అనేటువంటి డెవలప్మెంట్ జరిగిపోదు కదా, ఈ అభివృద్ధి సాధ్యం కాదు కదా. ఖచ్చితంగా హైడ్రా నిర్మాణం, హైడ్రా ఏర్పాటు అనేటువంటిది మంచిదే. కానీ ఒక మరణశిక్ష విధించబడినటువంటి వారికి కూడా చివరి కోరికకు అవకాశం ఇస్తారు. కానీ అంత తొందరగా ఆగమేఘాల మీద ఈ విధంగా కూడా వారందరినీ హుటాహుటిన మెడ మీద కత్తిపెట్టినట్టుగా ఖాళీ చేయించడం ఎందుకు అనేటువంటి తరహాలో మాత్రమే కోర్టు వ్యాఖ్యలు చేసినట్లుగానే చూడాలి. అంటే ఎక్కడా కూడా ప్రజలకు సంబంధించి కావచ్చు, బాధితులకు సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని విధి విధానాలు ఉంటాయి, అదేవిధంగా కొన్ని రకాల రూల్స్ కూడా ఉంటాయి. వాటికి సంబంధించి అవన్నీ కూడా రికార్డులు పరిశీలించిన తర్వాత అప్పుడు ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, ఎలా చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపైన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఆ విధంగా ముందుకు వెళ్ళండి అనేటువంటి స్థాయిలో కూడా హైకోర్టు అయితే సూచనలు చేసినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైనా కానీ న్యాయస్థానాలను ఆశ్రయించినప్పుడు అది బాధితులు అనేటువంటి వారికి పూర్తి స్థాయిలో చెప్పేటువంటి విధంగా కూడా, అంటే ఏదైనా కానీ ఇప్పుడు పూర్తిగా ఇటు హైడ్రా అయితే మాత్రం కూలంకుషంగా వారందరికీ కూడా పూర్తిగా వివరించి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వివరించి వారందరికీ కూడా కొంత కౌన్సిలింగ్ చేసిన తర్వాత వారిని తరలిస్తే బాగుండేది అనేటువంటి స్థాయిలో కూడా కోర్టు కొన్ని కీలకమైనటువంటి సూచనలు హైడ్రాకు చేసినట్లుగానే చూడాలి. కానీ హైడ్రాకు సంబంధించినటువంటి కల్పించిన చట్టబద్ధత చూస్తే మాత్రం చెరువులు, అంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తుల యొక్క పరిరక్షణలో భాగంగానే ఈ హైడ్రా ఏర్పాటు జరిగినటువంటి పరిస్థితి. మొత్తంగా ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో అది ఎఫ్టీఎల్ జోన్ లో కావచ్చు, బఫర్ జోన్ లో కావచ్చు, అక్రమ నిర్మాణాలను అయితే మాత్రం వీటితో పాటు ప్రత్యేకంగా హైడ్రాతో పాటు ఇక లోకల్లో ఉన్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా, రెవెన్యూ శాఖలు కూడా హైడ్రాతో కలిసి పనిచేయబోతున్నాయి. ఈ లోకల్ సంబంధించినటువంటి బాడీస్ తో కూడా అవన్నీ కూడా కలిసి పనిచేయబోతున్నటువంటి పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో అక్రమ నిర్మాణం అనేటువంటిది తేలితే మాత్రం ఖచ్చితంగా అక్కడ వారు సంబంధిత అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు సమాచారం ఇస్తారు. అదేవిధంగా వారందరికీ కూడా కొంత ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. పూర్తిగా వివరించిన తర్వాత ఎందుకు దీనిపైన చర్యలు తీసుకుంటున్నారు అనేటువంటిది కూడా వారందరికీ, అక్కడ ఉన్నటువంటి వారందరికీ అక్కడ నుంచి తరలించిన తర్వాత మాత్రమే హైడ్రా చర్యలు ఇక ముందు తీసుకోబోతుంది అన్నట్టుగా కూడా మనం చెప్పాలి విజయ్.
రైట్. అంటే దీంతో పాటుగా ఏదైతే ఎక్కడైనా పోస్టర్లు అతికిస్తే దానికి సంబంధించి జరిమానా కూడా హైడ్రా వసూలు చేయొచ్చు. అధికారాలు కూడా హైడ్రాకు బదిలీ చేశారు. సో ఈ అంశాన్ని ఎలా చూడాలంటే ఇప్పటికే పోస్టర్లకు సంబంధించి మన అమ్రాపాలి కూడా కొంత తీవ్రంగా హెచ్చరించారు. ఎక్కడైనా ఇష్టారీతన పోస్టర్లు అతికిస్తే ఫైన్ వేస్తామని. ఇప్పుడు అవి పూర్తిగా హైడ్రా చేతిలోకి వెళ్ళే అధికారాలు కూడా. సో దీన్ని ఎలా చూడాలి తేజ? ఖచ్చితంగా విజయ్, ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది విశ్వనగరంగా వ్యాప్తి చెందుతుంది. రోజు రోజుకి కూడా హైదరాబాద్ లో రద్దీ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి నివసించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడికి రావటమే కాకుండా ఇక్కడ కేవలం ఇక్కడికి బ్రతుకు తెరువు కోసం రావటమే కాకుండా, లేకపోతే ఉద్యోగాల కోసం రావటమే కాకుండా, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి అనుకూలమైనటువంటి వాతావరణంలో ఉండటం, ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండటం వల్ల ఇక్కడ నివసించాలి అనేటువంటి ఆలోచనతో ఇక్కడే స్థిరపడిపోయేటువంటి వారి సంఖ్య కూడా రోజు రోజుకి గణనీయంగా పెరుగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. ఇలాంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి కావచ్చు, ఇక్కడికి అందరూ ఎంతో మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి హైదరాబాద్ నగరాన్ని మరింత సుందర నగరంగా ఉండాలి అంటే మాత్రం ఎప్పుడు కూడా క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండాల్సినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉంటాం. రోడ్ల మీద మనం ప్రయాణం చేసేటప్పుడు కూడా చూస్తూనే ఉంటాం. ఎక్కడ ఏ ఏ కరెంటు పోల్స్ కావచ్చు, లేకుంటే ఎక్కడైనా కానీ గోడలు కావచ్చు, గోడల పైన రకరకాలైనటువంటి రాతలు రాసి ఉండేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఫ్లెక్సీలు పెట్టేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వీటన్నిటి వల్ల కూడా చాలా ప్రజలకి చాలా తీవ్ర ఇబ్బందులు కూడా కలుగుతున్నటువంటి పరిస్థితి. కొన్ని ప్రాంతాల్లో అయితే మాత్రం సిగ్నల్ దగ్గర కూడా వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి సిగ్నల్ అసలు ఏది రెడ్ సిగ్నల్ ఉందా, గ్రీన్ సిగ్నల్ ఉందా, ఎల్లో సిగ్నల్ ఉందా అనేటువంటిది కూడా మనకు ఒక్కొక్కసారి కనపడినటువంటి పరిస్థితి. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు, వాహన ప్రమాదాలు కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. సో మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ నుంచి ఎవరైనా కానీ ఏ విధమైనటువంటి అది ఆ ఫ్లెక్సీలు పెట్టుకోవాలన్నా, వాల్ పోస్టర్స్ పెట్టుకోవాలన్నా, ఇంకా ఏదైనా కానీ ఒక ప్రదర్శించాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇటు జిహెచ్ఎంసీ అనుమతి తప్పనిసరి చేస్తూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి కాటా అయితే తీసుకున్నాడు. అంటే ఆ విధంగా కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి, ఆ విధంగా ఒక నియమ నిబంధనలు కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూస్తున్నాం. దీనివల్ల పూర్తి స్థాయిలో కూడా అంటే ఎవరైనా కానీ ఖచ్చితంగా అనుమతులు తీసుకున్న తర్వాత మాత్రమే ఈ విధమైనటువంటి ప్లకార్డ్స్ కానీ, ఈ విధమైనటువంటి ఫ్లెక్సీస్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా వారిపైన పూర్తి స్థాయిలో జరిమానా భారీగా విధిస్తారు, చర్యలు తీసుకుంటారు. అవసరమైతే జైలుకు కూడా పంపించేటువంటి అంటే కొంత వారు తీసుకునేటువంటి ఇదిని బట్టి వారి విధులను, నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం వారిపైన చట్టపరంగా కూడా చర్యలు తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపించే పరిస్థితి. ఇవన్నీ కూడా హైదరాబాద్ మహానగరాన్ని మరింత సుందర నగరంగా కూడా తీర్చిదిద్దే విధంగా ఇక్కడికి వచ్చేటువంటి వీక్షకులకు కావచ్చు, ఇక్కడికి వచ్చేటువంటి విదేశీయులకు కావచ్చు, ఎవరికైనా కానీ ఇక్కడ స్థిర నివాసం ఉండేటువంటి వారికి కావచ్చు, మొత్తంగా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, క్లీన్ అండ్ గ్రీన్ హైదరాబాద్ సిటీగా చేయాలనేటువంటి లక్ష్యంతో ఇటు జిహెచ్ఎంసీ ప్రత్యేకించి రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు వెళ్తుంది అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ తేజ.